జడ్పీ సమావేశంలో ముఖ్యంగా వితంతువులకి ఏమైనా భర్త చనిపోయినప్పుడు యంగా ఉంటే వాళ్ళకి పెన్షన్ రావడం లేదు. అంటే వితంతువుని ఆదుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉంది. తప్పకుండా చాలా 2 ఏళ్ల నుంచి పెండింగ్ లో ఉంది వాళ్ళకి పెన్షన్లు వెంటనే విడుదల చేయాలి, గవర్నమెంట్ పాలన తీసుకుని డిమాండ్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు స్క్రబ్ టైఫస్ వ్యాధి చిత్తూరు జిల్లా ఆంధ్రదేశంలో ఎక్కువ ఉంది. సీజనల్ వ్యాధులు ఎక్కువ ఉన్నాయి, ఫీవర్లు ఎక్కువ ఉన్నాయి, సరైన టెస్టులు అందుబాటులో లేవు. అందుకోసం అంటే పేషెంట్ చనిపోతున్నారు. అంటే నంబర్ 1 ఈరోజు చిత్తూరు జిల్లా నంబర్ 1 స్టేట్ లోనే ఎక్కువ ఉంది. కాబట్టి దానికి కొన్ని మందులు అవన్నీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే డెత్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి దాని మీద ఈరోజు డిమాండ్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు ఇళ్లు ఉన్నాయి, ఇళ్లు ఇస్తున్నారు. ఆల్రెడీ ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం చాలా వరకు ఇళ్లు కూడా జరిగింది. ఇచ్చినప్పుడు ఇప్పుడు అలా పెండింగ్ పెట్టి 3 సెంట్లు ఇస్తున్నాం అంటున్నారు. అదే ఆల్రెడీ ఇచ్చిన వాళ్ళకి అక్కడ ఆన్లైన్ లో కనిపిస్తుంది. అవి పెండింగ్ పెట్టి పాత ఇవ్వడం లేదు, కొత్త ఇవ్వడం లేదు. పాత కంప్లీట్ చేయలేదు. అది కంప్లీట్ చేయాలని కూడా ఈరోజు డిమాండ్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు మామూలుగా ఈరోజు పరిస్థితి ఏంటంటే యూరియా ఈరోజు యూరియా ఉంది అని సబ్సిడీ ఒకవైపు స్టేట్మెంట్ ఇస్తారు, కానీ ఒక బస్తా కూడా దొరకడం లేదు రైతులకి. నానా అవసరం పడుతున్నాయి. కానీ బ్లాక్ మార్కెట్ లో ఈరోజు ఎక్కడ దొరుకుతుంది అది? దాని మీద ఈరోజు వ్యక్తం జరిగింది. తప్పకుండా ఇవన్నీ కరెక్ట్ చేసుకుని డిమాండ్ చేస్తాం. లేదు, ఎందుకు మన వాళ్ళు ఇక్కడ కొంచెం జాగ్రత్త ప్రాణహాని ఇక్కడ జరగలేదు, కానీ విజయనగరంలో చనిపోయారు. డాక్టర్ దగ్గర మాత్రం తగ్గుతుంది, మామూలు పారాసిటమాల్ తగ్గదు. దానికి ఈరోజు అందుకే దానికోసం జాగ్రత్త తీసుకొని చెప్తున్నాం. అంటే ఇప్పుడు నంబర్ 1 ఎట్ వచ్చింది స్టేట్ లో, ఈరోజు చిత్తూరు నంబర్ 1 లో ఉంది. అంటే ప్రబలింది, దాన్ని కంట్రోల్ చేస్తున్నారు. ఇంకా జాగ్రత్త చేయాలని ఉద్దేశం. మామిడి రైతులు ఆ రోజేమో వెంటనే ఇచ్చేస్తామన్నారు, 4 రూపాయలు ఇస్తామన్నారు, 8 రూపాయలు. చివరికి వాళ్ళకి జరిగిన న్యాయం అయితే జరగలేదు. దానికి తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ఫ్యాక్టరీ నుంచి అందడం మేము ఇచ్చామని చెప్తున్నారు, కానీ ఎక్కడ ఎంతమంది రైతులు ఏమో గోలెట్టిన మాకు అందలేదు. వాళ్ళు అది కూడా ఇవాళ 2 రూపాయలు ఇస్తున్నారు. ఎందుకంటే చెప్పింది అయితే చేయలేదు, కానీ మొత్తం ఇచ్చేసాను అంటున్నారు. తప్పకుండా ఇవ్వాల్సిన అవసరం ఉంది. తప్పకుండా మా అధినాయకులు జగనన్న గారికి దీని మీద డిమాండ్ చేయడం జరిగింది. మన 2 రోజుల క్రితం. తప్పకుండా దాని మీద అవసరం అయితే దాని మీద ఇంకా పోరాటం చేస్తాం. రైతులు బాగా కోరుకుంటారు, రైతులు బాగుండాలి, ప్రజలు బాగుండాలి. మెడికల్ కాలేజ్ చాలా దారుణమైన పరిస్థితి. ఎందుకంటే ఉదాహరణకి మీకు మెడికల్ కాలేజీ ఇక్కడ తిరుపతిలో ఎస్సీ మెడికల్ కాలేజ్ ఉంది. మీ బిడ్డ, నేను చదువుకున్నా, మా నాన్న ఒక చిన్నకారు రైతు, నాకు ఫ్రీగా సీట్ వచ్చేది, చదువుకున్నా. నేను ఎంఎస్ చేసి అక్కడే. ఈరోజు ఎంబీబీఎస్ అంటే 1 కోటి రూపాయలు కావాలి, ఎంఎస్ అంటే 1 కోటి రూపాయలు, ఎంసీహెచ్ సూపర్ స్పెషాలిటీ ఇంకో 2 కోట్లు కావాలి. 5 కోట్లు ఎంతమంది పెట్టగలరు? పేదవాడే కాదు, మిడిల్ క్లాస్ టీచర్స్, ఎంప్లాయీస్ కూడా ఎంతమంది 2-3 కోట్లు పెట్టి పరీక్ష చేయగలరు? రెండోది, ఈ కాలేజీలు ఉండడం వల్ల రిజర్వేషన్ ఉంటాయి. గవర్నమెంట్ కాలేజీలో బీసీఎస్సీ రిజర్వేషన్స్ ఉంటాయి. ఆ రిజర్వేషన్ ఉండవు. ప్రైవేట్ వాళ్ళకి ఎలా ఉంది? ప్రైవేట్. దీని అతి ముఖ్యమైనది ఏంటంటే, మీకు ఈరోజు సిమ్స్ ఆసుపత్రి ఉంది. సిమ్స్ ఆసుపత్రిలో అక్కడ పోతే వైద్యం జరుగుతుంది. ఎందుకంటే రూయ్ హాస్పిటల్ ఉంది. రూయ్ హాస్పిటల్ 1 పైసా ఖర్చు పెడతారా? ఖర్చు పెట్టరే. ఇప్పుడు పెద్ద వైజాగ్ ఇక్కడంతా అక్కడ ఏమవుతుందంటే గుండె మార్పిడి, 10 మంది గుండె మార్పిడి కానీ అన్ని కూడా 40-50 లక్షలు ఇక్కడ ఉచితంగా చేస్తారు. కానీ మీరు అపోలో హాస్పిటల్ ఉచితంగా చేసుకొస్తారా? పీపీఏ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కదా, టోటల్ గా గవర్నమెంట్ ఏమైతే చేస్తుందో అది వాళ్ళు చేయాల్సిందే. గవర్నమెంట్ ఇదే ఇక్కడ మిస్లు అవుతుంది. ఎందుకంటే పీపీపీ మోడల్ ఏంటంటే మన డబ్బుని, మన ప్రజల డబ్బుని ప్రైవేట్ వచ్చేది పెట్టాడు. వాళ్ళు 50% వాళ్ళు తీసుకుని వాళ్ళు అమ్ముకుంటారు. మీకు ఒక ప్రతి మెడికల్ కాలేజ్ వెనుక ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటుంది. మీకు వచ్చిన ఫ్రీగా ఉంటది. మీకు ప్రతి పైసా మీరు ఖర్చు పెట్టి వైద్యం చేసే ప్రతి జబ్బు అంటే వైద్యం పోయింది, సూపర్ స్పెషాలిటీ వైద్యం లేదు. రెండవది, మీ బిడ్డ రేపు చదవాలి. ఒకటంటే చెప్తున్నా, మీ బిడ్డ రేపు చదవాలంటే 3 కోట్లు 4 కోట్లు పెట్టుకుని సత్తా ఉందా మీకు? ఒకటి, అదే 30 ఏళ్ళు అంటారు. 30 ఏళ్ళ తర్వాత వాడిస్తాం, మళ్ళీ 30 ఏళ్ళ వాడికి అంటే గ్యారెంటీ లేదు. ఈరోజు రూపాయికి ఎకరా ఇచ్చేస్తున్నాం, కానీ రేపు దాన్ని వాడుకుని వెళ్తాడు. మీకేంటి లాభం? మీ బిడ్డ ఫ్రీ సీట్ ఇస్తాడా? మీ దాంట్లో రిజర్వేషన్స్ ఉన్నాయా? మీ గవర్నమెంట్ వచ్చినాక క్యాన్సిల్ చేస్తుంది సార్.
ఏది వైసీపీ వచ్చినప్పుడు వైఎస్ఆర్ పోరాడుతుంది, వద్దనే పోరాడుతుంది కదా, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వద్దనే పోరాడుతుంది. దాని క్వశ్చన్ అడుగుతుంది మీకు, వద్దనే పోరాడుతుంది. ఎందుకంటే పేదవాడికి న్యాయం జరగాలి సార్, పేదవాడి న్యాయం జరగాలి. లేదంటే మీ ఎవరు ఆ హాస్పిటల్ అడుగు పెట్టలేరు. ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్ ఫ్రీగా వైద్యం చేసుకుని చూద్దాం. అపోలో చిత్తూరు అపోలో హాస్పిటల్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్ పీపీ కింద నడుస్తుంది. అది గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళకి ఇచ్చేసారు, గవర్నమెంట్ హాస్పిటల్. కానీ మెడికల్ సీట్ ఎంత, మెడికల్ సీట్లు గవర్నమెంట్ కింద చేస్తున్నారు ఏది సీట్లు కూడా. అవునండి, మన డబ్బులు చేతి వచ్చి వాళ్ళకి వాళ్ళ కాలేజీ నుంచి ఒక సీటు ₹1 కోటి వాళ్ళకి ఇప్పిస్తారా మరి? అదే కదా పీపీ మోడల్ అంటే. అదేం లేదండి, వెరీ సింపుల్ అండి. నేను హాస్పిటల్ చదువుకున్నా, నాకు ఫ్రీగా సీట్ ఇచ్చారు. నాకు 2 కోట్లు, మా నాన్న రైతు, నాకు 3 కోట్లు 4 కోట్లు నేను చదువుకున్నాను. 5 కోట్లు ఎవరు ఎంతమంది మీరు 5 కోట్లు పెట్టగలరు? పెట్ట రెడీగా ఉండండి. మీకు రిజర్వేషన్స్ ఉండవండి. రెండోది వాళ్ళు ప్రైవేట్ మీకెందుకు ఇస్తాండి, వాళ్ళు కాలేజ్ పెట్టుకుంటారు, వాళ్ళు డెవలప్ చేసి వాళ్ళు అమ్ముకుంటారు. ఇప్పుడు నారాయణ మెడికల్ కాలేజ్ ఉంది, అపోలో మెడికల్ అప్పుడు ఫ్రీగా ఇస్తారు సీట్, మీకు ఫ్రీగా ఇస్తున్నారు. అది సేమ్ పీపీ మోడల్ కదా. ఇప్పుడు కుప్పంలో ఏ మోడల్ అన్నా కానీ, ఇప్పుడు ఉదాహరణకి మొన్న వైజాగ్ లో మొన్న షిప్ యార్డ్ లో ఏదో బియ్యం రవాణా జరుగుతుందంటే ఆ రోజు పోయేసి మన డిప్యూటీ సీఎం గారు సీజ్ ది షిప్ అన్నారు. ఏం సేవ్ అయింది? అది ప్రైవేట్ వాడు ఎందుకు వింటాడు మన మాట? ఒకసారి ఇస్తే మీ మాట ఎందుకు వింటాడండి? దయచేసి చెప్తున్నా, బీదవాడికి అన్యాయం జరుగుతుంది. బీదవాడు డాక్టర్ కాలేడు, అక్కడ ఫుల్ స్టాప్. మళ్ళా వ్యత్యాసం ఏంటంటే మళ్ళా ఈ ప్రైవేట్ వాడు ఎవడు ఆల్రెడీ 400 మెడికల్ కాలేజ్ అనుభవం ఉండాలి. హాస్పిటల్ అంటే కార్పొరేట్కి వెళ్ళిపోద్ది. మీ మళ్ళా కార్పొరేట్ అప్పర్ క్లాస్ పిల్లలే చదువుకుంటారు, బీదవాడు ఎవరు చదువుకునే పరిస్థితి లేదు.